వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు వాటర్ ఫిల్టర్, వేసవి దృష్ట్యా విద్యార్థులకు సురక్షితమైన త్రాగునీరు అందించేందుకు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు స్టీల్ వాటర్ ఫిల్టర్ను బహుకరించారు. బుధవారం పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ ఫౌండేషన్ దేవరకద్ర బ్లాక్ కోఆర్డినేటర్ జగ్గప్ప తన చేతుల మీదుగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వాటర్ ఫిల్టర్ను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జగ్గప్ప మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో విద్యా అభివృద్ధిని పెంచేందుకు ఈఎస్ రామ్మూర్తి నేతృత్వంలో శిక్షణ ఫౌండేషన్ నిరంతరం పనిచేస్తుందని అన్నారు. ప్రేరణ, FLN కార్యక్రమాల ద్వారా 1 నుంచి 8 విద్యార్థుల్లో తెలుగు, ఇంగ్లీష్, గణితంలో కనీస సామర్థ్యాలు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. శిక్షణ ఫౌండేషన్ ద్వారా ప్రతి విద్యార్థికి మొదటి స్థాయిలో 3, రెండవ స్థాయిలో 3 అభ్యసన సాధన పుస్తకాలు పూర్తి చేయడంలో మెరుగైన ఫలితాలు సాధించిన లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలకు వాటర్ ఫిల్టర్ను బహుమానంగా అందజేసినట్లు జగ్గప్ప తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శిక్షణ ఫౌండేషన్ చేయూతనివ్వడం అభినందనీయమని పాఠశాల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ అన్నారు. పాఠశాల HMG వెంకటేశ్వర్లతో కలిసి శిక్షణ ఫౌండేషన్ బ్లాక్ కోఆర్డినేటర్ జగ్గప్పను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల HMG వెంకటేశ్వర్లు, ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ HM అస్రా కాద్రి, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, బాసిద్ S కల్పన, విద్యా వాలంటరీ వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. శిక్షణ ఫౌండేషన్ అనేది 2002లో స్టార్ట్ అవ్వడం జరిగింది సార్. నాకు ముందే అంటే కొద్దిగా మాట్లాడడానికి ఇబ్బంది ఉంది, మీకు గుర్తుపడిపోయింది. అదేవిధంగా 2002లో స్టార్ట్ కాలక్రమేణా ప్రజెంట్ 6 రాష్ట్రాల్లో వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణ ఫౌండేషన్ అనేది ఈఎస్ రామ్మూర్తి సార్ అనేవారు స్థాపించడం అనేది జరిగింది. ఇతను ఒక NRI పర్సన్ అనమాట. అబ్దుల్ కలాం సార్ వారి ఫ్రెండ్ అనమాట. సేవ గుణంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వర్క్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకు పునాది సామర్థ్యాలు పెంపొందించే విధంగా మా మూడు సబ్జెక్టులు అంటే తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఈ 3 సబ్జెక్టులు 6 వర్క్ బుక్స్ ఇవ్వడం అనేది మన లెవెల్ 1గా 3, 2గా 3. ఈ వర్క్ బుక్స్ అంటే విద్యార్థులు సొంతంగా చేసుకునే విధంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఇంటి దగ్గర అయినా కావచ్చు, స్కూల్లో అయినా కావచ్చు, ఈ సమయంలో అయినా కావచ్చు, వాళ్ళు సొంతంగా చేసుకునే చేయడం అనేది జరిగింది. మేము మా సంస్థ బయట ఇక్కడ వర్క్ చేయరన్నమాట. ఓన్లీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మీద పనిచేయడం అనేది జరుగుతుంది. అందులో ప్రేరణ కార్యక్రమం పైన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ప్రేరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మోటివేషన్ చేయడానికి 3 రకాల స్టార్స్ కూడా ఇస్తున్నాం అనమాట. స్టార్స్ విద్యార్థులను అంటే వాళ్ళలో పోటీతత్వాన్ని పెంచి వాళ్ళు రోజు బడికి రావడం కానీ, వచ్చిన విద్యార్థి నేర్చుకోవడం కానీ, నేర్చుకున్న విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే విధంగా మోటివేషన్ అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఆ మోటివేషన్ చేయడానికి 3 రకాల స్టార్స్. అదేవిధంగా విద్యార్థులు పీర్ గ్రూప్స్ కూర్చోవడానికి తరగతి గదిలో పీర్ గ్రూప్స్ అనేది అంటే గ్రూప్గా కూర్చొని డిస్కస్ ద్వారా చర్చ ద్వారా నేర్చుకునే విధంగా వాళ్ళకు పీర్ గ్రూప్స్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది సార్. అదేవిధంగా మీకు ఏర్పాటు చేసిన ఈ బహుమతి ఎందుకు ఇచ్చాము అంటే మా సంస్థ వాళ్ళు డోనర్స్పై డిపెండ్ అయి పనిచేస్తారు సార్. డోనర్స్పై డిపెండ్ చేసేలో ఈసారి దాదాపు ముందే ఫండింగ్ చేశారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ కొన్ని డబ్బులు మిగిలిపోతే వాళ్ళకి రిటర్న్ ఇవ్వడానికి మా సంస్థ వాళ్ళు రిటర్న్ ఇస్తే ఊకే వేస్తుంది. విద్యార్థులకు ఏదైనా ఒకటి చేద్దామనే సంకల్పంతో ప్రతి మండలకు ఒక స్కూల్ను సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఆ స్కూల్ ఏ విధంగా సెలెక్ట్ చేశారంటే మేము కూడా రోజు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రతిరోజు మేము ఈ స్కూల్ విజిట్ చేసాము, ఈ స్కూల్లో మన కార్యక్రమం ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని రోజు అప్డేట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. అప్డేట్ ప్రకారం సార్ వాళ్ళు ఈ స్కూల్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది సార్. అందులో
మీ పాత్ర విద్యార్థుల యొక్క పాత్ర ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైంది సార్. అంటే స్టార్స్ యూజ్ చేయడం కానీ బుక్స్ రాపియడం కానీ బుక్స్ రాపిస్తే తర్వాత వాళ్ళ కరెక్షన్ చేసి సిగ్నేచర్ పెట్టడం కానీ ఇవన్నీ ఇక్కడ నేను గమనించడం అనేది జరిగింది సార్. అంటే వేరే స్కూళ్ళలో కూడా చేశారు, అంటే మీ స్కూల్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగింది అంటే కొద్దిగా ఒక స్టెప్ మీరు ముందర ఉన్నారు సార్, అందువల్ల మీ స్కూల్ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. మీ స్కూల్లో ఇంప్లిమెంటేషన్ అయ్యింది, కాకపోతే మీ స్కూల్లో ఎందుకు సెలెక్ట్ చేయడం అంటే ఒక స్టార్ కార్యక్రమం కానీ అంటే మాకు మేము లేకుండా మీరు నిర్వహించడం అనేది జరిగింది సార్. అంటే నేను రాకుండా మీరు స్టార్స్ ఇవ్వడం కానీ విద్యార్థులను రాపియడం కానీ వాళ్ళను ఫీడ్బ్యాక్ అంటే తల్లిదండ్రుల సంతకం పెట్టేయడం కానీ మీరు సిగ్నేచర్ చేయడం కానీ అంటే కరెక్షన్ చేయడం కానీ ఇటువంటివి చేయడం వల్ల నేను అప్డేట్ రోజు ఏ స్కూల్ అయితే వెళ్తుందో అప్డేట్ ఇవ్వడం వల్ల మా సంస్థ వాళ్ళు ఈ స్కూల్ అనేది సెలెక్ట్ చేయడం అనేది జరిగింది సార్. దీంట్లో మేడం గారు మీ స్కూల్ కూడా అంటే వచ్చే సంవత్సరం బహుశా సెలెక్ట్ చేయవచ్చు, అంటే ఈ సంవత్సరం ప్రైమరీ సెక్షన్లో సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అంటే బెస్ట్ స్కూల్ ఒకటి ఉద్దేశంతో ఈ సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. అంతేగాని మీకు ఏం లేదు మేడం. ఇది సార్ అంటే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా నిర్వహించినందుకు మా సంస్థ తరఫున నా తరఫున